తెలంగాణలో ఉప ఎన్నికలు రావు. సీఎం రేవంత్ అసెంబ్లీ సాక్షిగా చేసిన ఈ వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్ ను హీట్ ఎక్కిస్తున్నాయి. ఫిరాయింపుల వ్యవహారం కోర్టులో ఉండగా అలా ఎలా మాట్లాడతారని కొందరు అంటుంటే రేవంత్ మాటల చుట్టూ సరికొత్త చర్చ మొదలైంది. ఆయన వ్యాఖ్యల వెనుక స్ట్రాటజీ ఉందా, అసలు మతలబు ఏంటి అంటూ కామెంట్స్ ను డీకోడ్ చేసే పనిలో పడ్డారు మరికొందరు. అసలు రేవంత్ ఇప్పుడెందుకు ఇలా మాట్లాడినట్లు? పార్టీ మారిన ఎమ్మెల్యేలు చేజారిపోతారన్న భయమా, లేదంటే మరో వ్యూహమా? సీఎం మాటలు నిజంగా కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయా? బైపోల్ రాదంటూ సీఎం రేవంత్ కామెంట్స్. రేవంత్ వ్యాఖ్యలతో హీటెక్కిన రాజకీయం. ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ధైర్యం నింపేలా కామెంట్స్. సీఎం వ్యాఖ్యల వెనుక అసలు మతలబేంటి? రేవంత్ మాటలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయా? వచ్చే వారమే ఉప ఎన్నికలు అంటారు అధ్యక్ష. ఎట్లొస్తాయి అధ్యక్ష? చట్టం మారలే, న్యాయం మారలే, స్పీకర్ ఆఫీసు సేమే ఉంది, పాలకపక్షం ప్రతిపక్షం అట్లనే ఉంది, రాజ్యాంగం అసలే మారలేదు. ఇంకెట్లొస్తాయి అధ్యక్ష ఉప ఎన్నికలు? నాకు అర్థం కాలేదు. ఈ మాటలే ఇప్పుడు తెలంగాణ రాజకీయాన్ని షేక్ చేస్తున్నాయి. ఉప ఎన్నికలు రాబో అంటూ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ చేసిన వ్యాఖ్యల్లో భారీ వ్యూహమే కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది. ఏడాది కింద బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. 10 మంది కారుకు బై బై చెప్పి చెయ్యందుకున్నారు. జంపింగ్లపై బీఆర్ఎస్ కోర్టును ఆశ్రయించింది. పార్టీ ఫిరాయింపుల కింద ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఫిర్యాదు చేసింది. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఇకటు సుప్రీంకోర్టు కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో కాస్త సీరియస్ గానే ఉంది. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎందుకు అనర్హత వేయలేదు, ఫిరాయింపులతో వార్షికోత్సవం జరుపుకుంటున్నారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది కూడా. ఇకటు 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ నోటీసులు జారీ చేశారు. సుప్రీంకోర్టు సీరియస్ గా ఉండడంతో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు టెన్షన్ పట్టుకుంది. ఇకటు బీఆర్ఎస్ కూడా ఉప ఎన్నికలు ఖాయమంటూ హడావుడి స్టార్ట్ చేసింది. త్వరలో 10 స్థానాల్లో బైపోల్ జరగడం ఖాయమని, క్యాడర్ సిద్ధంగా ఉండాలంటూ కేసీఆర్ తో సహా కారు పార్టీ నేతలంతా పదే అంటున్నారు. ఇకటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కూడా అధికార కాంగ్రెస్ తీరుపై అసంతృప్తిగా ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏ లక్ష్యంతో వచ్చామో ఆ పని జరగకపోగా తిరిగి కోర్టు నుంచి ఇబ్బందులు తప్పడం లేదనే ఆవేదనలో ఉన్నారట. నియోజకవర్గాల్లో పనులు జరగడం లేదని, దీంతో జనాల్లోనూ చులకన అవుతున్నామనే భావనలో ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇంత జరుగుతున్నా అధికార పార్టీ నుంచి కనీసం ఎవ్వరూ తమను ఓదార్చేందుకు ముందుకు రావడం లేదని తెగ ఫీల్ అవుతున్నారట. పటాన్చెరు లాంటి చోట్ల ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. దీంతో పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పీచే మూడంటూ వెనక్కి వెళ్లారు. తాను పార్టీ మారలేదని, బీఆర్ఎస్ లోనే ఉన్నాను అంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేశారు. మహిపాల్ రెడ్డి బయటపడినా మిగతా ఎమ్మెల్యేలు కూడా ఇలాంటి ఫీలింగ్ లోనే ఉన్నారని, బైపోల్ టెన్షన్ పట్టుకుందనే ప్రచారం జరుగుతున్న వేళ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. పార్టీ మారి వచ్చిన మిగతా నేతలపై ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉండడంతో అధికార పక్షం అలర్ట్ అయింది. పార్టీ మారి వచ్చిన వారికి ధైర్యం చెప్పేందుకు సీఎం రేవంత్ స్వయంగా రంగంలోకి దిగారట. అందుకే ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు న్యాయస్థానంలో ఉన్నా ధైర్యం చేసి అసెంబ్లీ వేదికగా ఆయన సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణలో ఉప ఎన్నికలు రావని, బీఆర్ఎస్ నేతల కలలు నిజం కావని అన్నారు. సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్న వేళ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని తెలిసినా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ధైర్యం చెప్పడం కోసం సీఎం ఇలాంటి కామెంట్స్ చేయాల్సి వచ్చింది అంటున్నారు. దీంతో పాటు ఫిరాయించిన ఎమ్మెల్యేల పనులను కూడా అసెంబ్లీ సమావేశాల తర్వాత పూర్తి చేయాలని సీఎం నిర్ణయించారట. అయితే అసెంబ్లీలో సీఎం రేవంత్ ఎక్కడా న్యాయస్థానం పేరు ప్రస్తావించకుండా కేవలం ఉప ఎన్నికల అంశాన్ని మాత్రమే మాట్లాడారని, ఇవి కోర్టు ధిక్కరణ కిందకు రావని అధికార పక్షం అంటోంది. అయితే బీఆర్ఎస్ మాత్రం ఈ వ్యాఖ్యలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తామని అంటోంది. ఓవరాల్ గా సీఎం రేవంత్ కామెంట్స్ తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. రేవంత్ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు ఎలా తీసుకుంటుంది? కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయా? న్యాయస్థానం పేరును ప్రస్తావించలేదని వదిలేస్తుందా అనేది తేలాలి అంటే నెక్స్ట్ వాదనల వరకు వెయిట్ చేయాల్సిందే.